నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ప్రభుత్వం మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు నేను ఉంటే ఇలాంటి ఉండేది కాదు, చాలా మంచిగా ఉండేది, నేను నిర్మించిన పాలన అంటే నేను నిర్మించిన ప్రభుత్వాన్ని, నేను నిర్మించిన పథకాలను అన్నిటినీ కూల్చివేస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజు సప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. నేను సీఎంగా ఉంటే అంటే నేను కుర్చీలో కూర్చుంటేనే మంచి జరుగుద్ది అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఆ మాటల్ని మనం ఎలా చూడాలంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంది. నిన్న తాడేపల్లిలోని ఆయన ఇంట్లో వైసీపీ పార్టీకి సంబంధించిన వివిధ విభాగాధిపతులతోటి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4 నెలల పాటు పాలనలో అసలు పరిపాలనే జరగటం లేదు, పరిపాలన ప్యారలైజ్ అయిపోయింది, ఏ పథకాలు అమలు జరగటం లేదు, అన్ని ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి, ప్రజలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండుంటే ఎలా ఉండేది అని ఊహించుకుంటా ఉన్నారు అని ఈయన ఊహించుకుంటున్నాడు. ఇక్కడ వాస్తవాన్ని గుర్తించడానికి, జరుగుతున్న పరిణామాలను గమనించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమంలోనే ఉన్నారు ఇప్పటికీ. మొన్న 2024 మే 13 ఎన్నికల వరకు చేసిన ప్రచారాల్లో కానీ, 5 సంవత్సరాలు ఆయన పాలనా హయాంలో కానీ, న్యూస్ పేపర్లో వేసిన ఫుల్ పేజ్ యాడ్లు కానీ, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా చేసిన ప్రచారం కానీ, ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రసంగాలు కానీ, ఇవే కంటెంట్. ఆ రోజు కూడా నా పథకాలు, నా ఘనత, నేను ఇవి చేస్తున్నా, నేను బటన్ నొక్కుతున్నా, నేను మీకు లబ్ధి చేకూరుస్తున్నా, ఇవన్నీ ప్రజలు విన్నారు. విన్నా వాటిని పరిగణలోకి తీసుకోవాల. ప్రజలు కోరుకున్నది ఇది కాదు అని చెప్పని ఆయన ఈ రోజుకి రియలైజ్ అవ్వట్ల. ఆయన ఈనాటికి కూడా తన పథకాల గురించి, తన పరిపాలన గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు. నీ పరిపాలన నచ్చక కదా, నీ పరిపాలన వద్దు అనుకోను కదా ఇవాళ 17% ఆధిక్యతతోటి ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2014లో 67 స్థానాలతో ప్రతిపక్ష హోదా దక్కిన మీకు, 2019లో 151 స్థానాలతో అధికారం దక్కిన మీకు, 2024 వచ్చేటప్పటికి అటు ప్రతిపక్ష హోదా, ఇటు ముఖ్యమంత్రి కాకుండా ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని రియలైజ్ అవ్వకుండా, గుర్తించకుండా, గమనించకుండా ఇంకా అదే భ్రమంలో బతికితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పాలనా హయాంలో 2019 మే 30 మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మీ మొట్టమొదట సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసింది, సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసింది నవంబర్ నెల నుంచి మొదలుపెట్టారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12 వాళ్ళు పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖే వాళ్ళు పెంచుతాను అని చెప్పిన ₹1000 పెన్షన్ పెంపుని అమలు చేసి చూపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యాలయంలో ఆయన విధులు స్వీకరించిన తొలి నిమిషంలోనే ఆయన ప్రజలకు వాగ్దానం చేసిన విధంగా పెన్షన్ పెంపు ఫైల్ మీద సంతకం చేశారు, మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం పెట్టారు, స్కిల్ సెన్సస్ ఫైల్ మీద సంతకం పెట్టారు. ఈ నిర్ణయాలన్నీ ఆయన ద్వారా అమలు జరిగాయి. ఇవాళ మీరు ఈ వాస్తవాన్ని గుర్తెరగకుండా మీరు 2019 ఎన్నికలకు ముందు ₹1000 పెన్షన్ పెంచుతానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా పెంచుతాను అని చెప్పని, సంవత్సరానికి ₹250 చొప్పున పెంచుతాను అని చెప్పని మీరు చెప్పిన వాగ్దానాన్ని కూడా విస్మరించి మీరు సంవత్సరానికి 250 చొప్పున పెంచటాన్ని సక్రమంగా అమలు చేస్తుంటే 2023కి అమలు జరిగి ఉండాలి. కానీ మీరు 2024 జనవరి వరకు దాన్ని డ్రాగ్ చేస్తూ ఎన్నికలకు ముందు మీరు చెప్పిన వాగ్దానాన్ని పూర్తి చేశారు. కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళు ₹1000 పెంచుతానన్నది ఏకమొత్తంగా సింగిల్ స్ట్రోక్లో పదవి బాధ్యతలు చేపట్టిన 19వ రోజు దాన్ని అమలు చేసి చూపించారు. అలాగే మీరు 2019లో నిరుద్యోగ యువతని
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకి నాకు అధికారం ఇస్తే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని వాగ్దానం చేసి 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయని ఏకైక ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోయారు. డిఎస్సిల ప్రస్థానం మొదలైన తర్వాత ఇప్పటికీ 16 డిఎస్సిలు అమలు జరిగినాయి. అందులో డిఎస్సి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి హయాంలో 3 డిఎస్సిలు అమలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన గత పాలన సందర్భంగానే 8 డిఎస్సిలు అమలు జరిగినాయి. మీ నాన్నగారి హయాంలో 2 డిఎస్సిలు అమలు జరిగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 డిఎస్సి అమలు జరిగింది. 15 డిఎస్సిలు అక్కడికి. మీరు 16 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అది అమలు చెయ్యాల. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమల్లోకి వచ్చింది 17 డిఎస్సి. అంటే 9 డిఎస్సి ఆయన ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆయన చిత్తశుద్ధి ఏంటి అనేది ఎన్టీ రామారావు గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా నియామకం చేపట్టబడ్డ 150,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వారిద్దరి ద్వారానే 150,000 మందికి ఉపాధ్యాయులుగా నియామకాలు అందినాయి. ఒక్క ఉపాధ్యాయుని కూడా నియమించని ఏకైక ముఖ్యమంత్రిగా మీరు మిగిలిపోయారు చరిత్రలో. 5 సంవత్సరాల పూర్తి కాలం పరిపాలించి వాళ్ళు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేసి చూపించారు. ఇవాళ 175 అన్నా క్యాంటీన్లు అమల్లోకి వచ్చినాయి. రాజధాని నిర్మాణాన్ని చేస్తామని చెప్పారు. అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పని మీరు మోసం చేశారు. చిట్టడవులుగా అమరావతిని మార్చారు. మీరు పెంచి పోషించిన చిట్టడవని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా తీసుకొని, అండర్లైన్ మై వర్డ్స్, కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటుంది. కానీ ఆ రుణం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అనా పైసలతో సహా గ్రాంట్గా దక్కుతూ ఉంది. ఆ 15,000 కోట్లతోటి అమరావతి పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. మీరు రివర్స్ టెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి సర్వనాశనం చేసి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా మార్చిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేస్తూ ఉన్నారు. రేపు నవంబర్ నుంచి మొదలుపెట్టి 2 సీజన్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ఫలాలు ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీ వల్ల ప్రజల ఆస్తులకి పెను విఘాతం కలిగించబోయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇలా ఒక 100 అంశాల గురించి ప్రస్తావించవచ్చు. ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు జీతం అందుకుంటా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకి 1వ తారీఖు రోజు పెన్షన్ దక్కుతూ ఉంది. ఈ దీపావళి నుంచి తాము వాగ్దానం చేసిన ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. మిగిలిన ప్రతి పథకం కూడా టైం బౌండెడ్గా వాళ్ళు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని విస్మరించకుండా అమలు చేసి తీరుతారు. సైమల్టేనియస్గా రాష్ట్రాన్ని పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం ద్వారా, లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా మీ పాలనా హయాంలో కొనారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టే విధంగా, లక్షల కోట్ల అప్పుల భారాన్ని తగ్గించే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేస్తారు. రాష్ట్రాన్ని దక్షిణాది మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడే విధంగా నిలబెట్టగలుగుతారు. ఇప్పటికే దక్షిణాదిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబెట్టే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మీ పాలనాహయానికి ఈ పాలనాహయానికి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడలో సంభవించిన వరదలు, ఆ వరదల్లో జరిగిన నష్టాన్ని ఇవాళ చరిత్రలో కనీవిని ఎరిగినంతటి నష్టపరిహారాన్ని ఆ బాధితులకు అందించిన సందర్భంగా ప్రభుత్వం 602 కోట్ల రూపాయలు ఇవాళ ఆ వరద బాధితులకు అకౌంట్లో వేస్తే, అందులో 500 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజల నుంచి, వివిధ సంస్థల నుంచి విరాళాలుగా ప్రభుత్వానికి అందినాయి. నెవర్ ఇన్ ద హిస్టరీ
ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంతటి స్థాయి విరాళాలు ఏ ప్రభుత్వానికి దక్కలా. అది చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఆ ప్రభుత్వం పట్ల, వాళ్ళ పనితీరు పట్ల, వాళ్ళ సమర్థత పట్ల, వాళ్ళ నిజాయితీ పట్ల ప్రజలు కనపరుస్తున్న నమ్మకం. కాబట్టే అంతటి స్థాయి విరాళాలు బారుదీరు నిలబడి లక్షల కోట్ల రూపాయల చెక్కులు ఇచ్చేళ్తా ఉన్నారు. అది ప్రజలు కనపరుస్తున్న నమ్మకం. ఆ చిత్తశుద్ధి ప్రభుత్వం కూడా నిలుపుకుంటూ ఉంది. మీరు మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువు కావాలి, ప్రజల మన్నన పొందాలి అని అంటే మొట్టమొదటగా ఈ భ్రమల్లో నుంచి బయటికి రండి. ప్రజలు మనల్ని ఎందుకు డిజోన్ చేసుకున్నారు, ఒకనాడు 151 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు వాళ్ళ 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారనేది నిజాయితీగా మిమ్మల్ని మీరు పోస్ట్ మార్టం చేసుకుంటే, మీ పాలనలో ఉన్న లోపాలేంటి అనేది ఐడెంటిఫై చేసుకుంటే, మీ వల్ల జరిగిన అవినీతి, మీ వల్ల జరిగిన అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, పౌర హక్కుల హరణ, రాజకీయ పార్టీని స్వేచ్ఛాయుతన రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనివ్వని తీరు, మీ సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన మహిళల మీద అత్యంత జుగుసాకరంగా చేసిన ట్రోల్స్, వాటిని పెంచి పోషించిన మీ నాయకత్వం, మీ నాయకుల నోటి దురుసు, వాళ్ళ వ్యవహార శైలి, ఇవన్నీ ప్రజల్లో ఏవగింపు కలిగించిన పర్యవసానం ప్రజలు మిమ్మల్ని డిజోన్ చేసుకున్నారు. మిమ్మల్ని ఎన్నికల్లో శిక్షించారు, మిమ్మల్ని ఓడించలా. అయినా మీరు రియలైజ్ అవ్వకుండా నేనే ముఖ్యమంత్రిగా ఉండుంటే అనే భ్రమంలో మీరు బతుకుతుంటే, మీకు అవకాశం లేకుండా చేసింది ప్రజలు. ఒకనాడు అవకాశం కల్పించింది ప్రజలే, ఇవాళ అవకాశాన్ని నుంచి దూరం చేసింది ప్రజలే. మొట్టమొదట అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన ప్రజల మన్నన ఎలా పొందాలని ఆలోచించుకోండి. అలా పొందటానికి ఏం మార్పు చేర్పులు చేసుకోవాలి, ఎక్కడ నా నడవడిక మార్చుకోవాలి అనేది రియలైజ్ అవ్వండి. అయితే కొంతవరకైనా సరే మీకు మళ్ళీ తిరిగి ప్రజల మద్దతు దక్కటానికి ఆస్కారం ఉంటుంది. లేదు అనంటే ఈ భ్రమల్లోనే మీ రాజకీయ జీవితం ముగిసిపోవటం ఖాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.